హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే పుదీనా చట్నీ చేసేద్దామని చెప్పేసి అయితే చెట్టుకున్న పుదీనా అంతా కోసేసి కడిగైతే ఇలా బెజ్జాల గిన్నెలో పెట్టాను అనమాట. వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయని. సో దీనికి మనం ఎండుమిర్చి, ఒక 20 ఎండుమిరపకాయలు, ఒక 50 గ్రాముల శనగగింజలు, కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకుని ఉంచాలి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే శనగగింజలు అయితే వేయించేసుకుందాం. ఇలా పొయ్యి మీద అయితే కళాయి పెట్టేసుకొని అది హీట్ ఎక్కాక ముందు శనగగింజలు వేసేసి బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా పుదీనా పచ్చడిలో శనగగింజలు వేయడం వల్ల ఏంటంటే పుదీనా ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పుదీనా పచ్చడి మనం వీక్లీ 2 సార్లు కనుక తింటే చాలా మంచిదన్నమాట. పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువ నులి పురుగులు పడుతూ ఉంటాయి కదా, ఆ సమస్య అనేది లేకుండా ఉంటుంది అనమాట. వారానికి 2 సార్లు పిల్లలకి కంపల్సరీ పుదీనా పచ్చడి పెట్టండి. లేదు పుదీనా పచ్చడి తినరు అనుకుంటే పుదీనా రైస్ పెడితే కూడా మంచిదన్నమాట. పుదీనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది స్మెల్ వస్తుంది ఎట్లా తింటారు ఏంటి అనుకుంటారు కదా, అందుకే ఈ స్మెల్ కొంచెం తగ్గిద్దని మనం పచ్చడిలో శనగగింజలు యాడ్ చేస్తాం. కావాలనుకుంటే మన టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే శనగగింజలు ఎండుమిర్చితో చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మధ్య మధ్యలో శనగగింజలు అనేది తిప్పుతూ ఉన్నాం, లేకపోతే మాడిపోతే. నేనైతే కంపల్సరీ వారానికి ఒకసారైనా పుదీనాతో ఏదో ఒక ఐటెం చేసి పెడుతూ ఉంటా పిల్లలకి. సో ఈసారి మీరు కూడా పుదీనా రైస్ ట్రై చేయండి. ఇలా పుదీనా రైస్ వీడియో కూడా ఒకరోజు చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఏంటో అనేది చాలా వివరంగా చెప్పైతే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఆ వీడియో చూసి అయితే ట్రై చేస్తారు. ఇప్పుడైతే మన శనగగింజలు ఆల్మోస్ట్ వస్తున్నాయండి. శనగగింజలు మన చట్నీకి ఎలా వేయించుతామో అలానే వేపుకోవాలి. పొట్టు తీస్తే వచ్చేసేంత వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంకొద్దిసేపు అయితే వేయించేద్దాం. శనగగింజలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ పోసి ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసి అయితే వేయించుకుందాం. నేను 1 స్పూనే పోసాను, సరిపోతుంది ఆయిల్. సో ఎండుమిర్చిని అయితే వేపేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే మనం పుదీనా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని పుదీనా కూడా బాగా వేగేదాకా ఉంచుదాం. శనగగింజలు ఆరిపోయాక ఇలా అయితే పొట్టు తీసేసుకొని రెడీగా ఉంచేసుకున్నాను. సో ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఆరిపోయినాయి. మన పుదీనా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి అయితే మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా పక్కకి దించేసి మనం చల్లారేంత వరకు ఉంచేసి మిక్సీ అయితే పెట్టేసుకుందాం. తీసుకొని అందులో మనం ఏపి పక్క పెట్టుకున్న శనగగింజలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫస్ట్ అయితే మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు వేసి అయితే మళ్ళీ మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న పుదీనా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఆ వాటర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేద్దాం. సో మిక్సీ పెట్టేశాక పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే దీనికి తాలింపు అయితే పెట్టేసుకుందాం. మనం తాలింపుకి 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, జీలకర్ర. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం వెల్లుల్లి వేసేసి అది బాగా వేగాక ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే వేసేసుకోవాలి. జీలకర్ర వేసేసుకొని అది కూడా కొంచెం చిటపటలాడాక
ఇలా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా వేగాక మనం చేసుకున్న చట్నీలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసేసి అయితే కలిపేసుకుంటే మన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.